ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి? పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది? మహాశివరాత్రిని ఎలా వినియోగించుకుంటే ఈ నెల వీళ్ళకి బాగుంటుంది అంటారు? కన్యారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో గోచారం రీత్యా వీళ్ళకి అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తున్నాయి. సంపద విషయంలో లోటు ఉండదు. షేర్స్లో పెట్టినటువంటి వాళ్ళు, కొన్ని స్పెక్యులేషన్స్లో పెట్టిన వాళ్ళు, అలాగే ఏదైనా చిన్న చిన్న పెట్టుబడులకి పెట్టేటువంటి వాళ్ళు నమ్మకంగా, ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి ఎవరినో నమ్మి రేపు నన్ను తిట్టుకోకూడదు. అలా పెట్టడం అలవాటు ఉన్న వాళ్ళకి మంచి లాభం. అదే తప్ప ఇప్పుడు ఏదో నా వీడియో వినంగానే వెంటనే తీసుకెళ్ళి 1000 రూపాయలు ఎవరి చేతిలో పెట్టి రేపు వచ్చి తీసుకుంటారంటే వాడేవాడు. అలా కొంచెం దాని మీద అవగాహనతో పెట్టేటువంటి వాళ్ళు, తగు జాగ్రత్తతో పెట్టేవాళ్ళు. ఈ 2 పాయింటే, అవగాహన అట్ ద సేమ్ టైం జాగ్రత్త. ఈ రెండిటితో వాటి మీద పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి చాలా చక్కటి లాభాలు ఉంటాయి. అలాగే కొంచెం ఓపిక పడితే ఇంకా ముందు ముందు లాభాలను చూడవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులకి పెట్టడానికి ఇది ఒక మంచి సమయం. అంటే ఏదైనా ఖరీదైంది కొంటామండి, భూమి కొంటాము, అటువంటిది. అంటే ఇదంతా మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా వచ్చింది. పంచగ్రహ కూటమి కన్యారాశి జాతకులకి లాభాన్ని చేకూరుస్తుంది. ఒకటి. రెండోది, ఈ పంచగ్రహ కూటమితోనే వీళ్ళకి లాభాలు ఉన్నాయని కూడా అనుకోకూడదు. యథార్థంగా వీళ్ళు ఆలోచన కానీ వీళ్ళ పద్ధతి కానీ కొంత లాభాన్ని సూచిస్తోంది కాబట్టి అదొక లాక్ లాగా సత్ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఒక మంచి శుభ తరుణాన్ని వీళ్ళు చూడబోతున్నారు. మంచిగా జాగ్రత్తగా ఖరీదైనటువంటివి, శాశ్వతంగా ఉండేటువంటివి. ఖరీదైందే కదా అని చెప్పి రేంజ్ రోవర్ కారు కొనుక్కుంటానండి అంటే అది రేపు పొద్దున పంపితే సగం రేటుకే వెళ్తున్నా. అవసరం ఉంటే కొనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అదే డబ్బును తీసుకువెళ్ళి వేరే ఒక భూమి మీదో, బంగారం మీదో, ఒక ఉపయోగపడేటువంటి వస్తువు మీదో పెడితే అది 10ంతలయ్యి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అటువంటి వాటికి ఈ ఫిబ్రవరి నెల కన్యారాశి జాతకులకి ఒక మంచి సమయంగా గోచారం రీత్యా మనము చూడవచ్చు. ఇక్కడ ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా విద్యార్థులకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. విద్యార్థులు ఎవరైతే కన్యారాశి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం ఎవరైతే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారో అటువంటి వారు, అలాగే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేవాళ్ళు, అలాగే ఏదైనా ఒక డాక్టర్ కోర్స్ ఫైనల్ పరీక్షలు అటెంప్ట్ చేసే వాళ్ళకి ఒక చక్కటి గ్రహశాంతిని ఒకటి ఆచరణ చేయటం ద్వారా వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ పోతాయి. భవిష్యత్తులో మనము ఇవాళ రేపట్లో ఎక్కువగా పూజల మీద కానీ మెడిటేషన్ మీద కానీ ఎందుకు ఆధారపడ్డాము అంటే, మన మైండు పూర్వకాలంలాగా ఒకదాని మీద లేదు. పూర్వం చదువుకున్నామా, పిల్లలతో ఆడుకున్నామా, మన స్నేహితులతో, మన ఇంటికి వెళ్ళామా, తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పకుండా బతికామా, చాలరా బాబు. అసలు అంత అవగాహన కూడా ఎవరికీ లేదు. తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాలి, లేదా ఏదో బూటకప్ పని చేయాలి అని మనం 1992 తర్వాత నుంచే చూస్తున్నాం తప్ప దాని ముందున్న జనరేషన్కి లేదు. ఈ 2000 జనరేషన్లో మరీ దారుణంగా తయారైంది. గత 25 ఏళ్ల బట్టి జనాలందరికీ కూడా, ఇంకా చెప్పాలి అంటే 2015 తర్వాత ప్రతి విషయం మీద బాగా అవగాహన అయిపోయింది. అంతా ఏది ఉన్నా సరే గూగుల్ చేయటం, ఆ గూగుల్ చెప్పిన దాన్ని బయట చెప్పిన దాన్ని క్లబ్ చేసుకుంటాం, ఓకే ఇది ఒరిజినల్ అని నమ్మటం. జనాలు ఎలా అయిపోయారంటే, పుస్తక పరిజ్ఞానం కంటే కూడా ఏదో ఒక యంత్రం చెప్పేటువంటి పరిజ్ఞానాన్ని బాగా నమ్ముతున్నారు. తప్పులేదు, కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఆ యంత్రములోకి ఎక్కించింది కూడా ఒక పుస్తకం చదివిన వాడే. ఆ పుస్తకాన్ని వాడు చదివి ఇతరులకు సులభతరంగా ఉండే విధంగా దాన్ని మార్చాడు. ఇప్పుడు నీకు ఏది కొట్టు గూగుల్లో, ఇప్పుడు నువ్వు ఏది కొట్టు, దశమహావిద్యల గురించి కొట్టు,
నువ్వు తారా గురించి కొట్టు, ఇంద్రప్రస్థ గురించి కొట్టు, నువ్వు దేని గురించి కొట్టినా గూగుల్ దాని యొక్క పూర్తి విశేషం చెప్తుంది. ఇంకా దారుణమైనటువంటి ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు ఒకళ్ళ ఇంటి పేరుతో సహా ఒక వ్యక్తిని పట్టుకుంటాం కష్టం. ఇప్పుడు ఆ వ్యక్తి కొంచెం వ్యాపారం చేసి 2-3 సార్లు సోషల్ మీడియాలోకి వస్తే ఈ ChatGPT, జెమినీ ద్వారా వాడిని పట్టుకుంటాం ఇంకా సులభమైంది. ఎక్కడ ఉంటాడు ఏంటి అని. సో ఇంత సులభమైనటువంటి తరుణంలో మనము మన యొక్క స్థితిగతులను మర్చిపోతున్నాం, ధర్మాన్ని మర్చిపోతున్నాం. ఇవన్నీ టక మైండ్కి వచ్చేటప్పటికి నిన్న ఏం కూర తిన్నావు అనేది మనకు గుర్తుండట్ల. నెల కిందట నువ్వేం చేసావయ్యా అంటే, నెల కిందట అంటే ఏ రోజు ఏంటి అనే స్థితికి వచ్చావు. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం చూస్తే ఆశ్చర్యపోతున్నాం. ఈయనకి ఎంత మెమొరీ అండి, నిన్నేం జరిగిందో పూసగుచ్చి చెప్పాడు అంటున్నాం. వాడిని చూస్తే మనం ఆశ్చర్యంగా బిహేవ్ చేస్తున్నాం. అదంతా మనం ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ స్థితి లేదు. అందుకనే విద్యార్థులకి జ్ఞాపక శక్తి చాలా అవసరం. అట్ ద సేమ్ టైం చదివిన దాని మీద వాళ్ళు చేసేటువంటి పరిశోధన సఫలం అవ్వాలి. ఆ చదివిన సబ్జెక్టు ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఆ చదివిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో చదువుకున్నది, దానిని 10 మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళు పనిచేయగలగాలి. సో ఇలా చెయ్యాలి అని అన్నప్పుడు గ్రహముల యొక్క అనుగ్రహం కావాలి. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉండాలి, అబద్ధాలని ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, ధర్మబద్ధంగా జీవితం గడపాలి, ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ ఒక గురువు సన్నిధిలో గురుమూలక మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి పనులని పిల్లలు చేయగలగాలి. కాబట్టే చెప్తున్నాను, ఇంటర్ లాస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు, ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్, అంత ఆఖరి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు రావట్ల. చాలామంది ఇంటర్ చదివాక తన ముందు చదువులు ఏం తీసుకోవాలో నిర్ణయం లేదు, తీసుకున్నది గజిబిజి. కాబట్టి తప్పనిసరిగా కన్యారాశిలో ఉన్నటువంటి ఈ పిల్లలు నవగ్రహ శాంతులని, ఈ యొక్క పంచగ్రహ కూటమి 17వ తారీఖున అమావాస్య రోజున ఆచరించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు, మంచి వెల్త్ పొందుతారు, మంచి జ్ఞానాన్ని సంపాదించుకుని మంచిగా సంపాదన మీద, అలాగే కుటుంబం మీద వాళ్ళకు ఒక విజ్ఞతతో వాళ్ళు ప్రవర్తిస్తారు అని నా భావన. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు ఆ పని చేయాలి. కుటుంబ పరంగా ప్రేమానురాగాలు, భార్యాభర్తల మధ్య సఖ్యతగా వచ్చే విధంగా ఉంటుంది. అటువంటివన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో కన్యారాశి జాతకులకు చాలా పుష్కలంగా ఉంటాయి. అందులో మనము ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు ఏదో చిన్న అనుమానాలు ఉంటాయి తప్ప అవి ఊరికనే దాటిపోతూ ఉంటాయి. కొన్ని ఈ చెవితో వినాలి, ఈ చెవితో కంపల్సరీ వదిలేయాలి. మనం వదలమండి, ఇక్కడ పెట్టుకుంటాను అంటే ఇక్కడి నుంచి ఇక్కడ బరువు అవుతుంది, ఇక్కడ బరువు అయ్యాక ఇక్కడి నుంచి నోటుకు వచ్చిన మాటలు వస్తాయి. అట్లా ఇలా వదిలేసాం అనుకోండి, ఇంటి నుంచి ఏం రావు. జీవితంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఎవరన్నా కొత్త వ్యక్తులు ఎవరన్నా పరిచయం అయితే వాళ్ళతో ఏ విధంగా ఉంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు? సర్వసాధారణంగా కొత్త వ్యక్తులు వీళ్ళకి పరిచయం అవుతున్నారు అంటేనే వీళ్ళని వాడుకుంటానికి. అది కన్యారాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము ఎదుటవాడికి ఉపయోగపడగలిగితేనే పరిచయం పెట్టుకోవాలి. ఊరికనే వాడిని మనం వాడుకుందాం అనుకుంటున్నారు, అది కుదరని పని. జాక్పాట్ ఏదన్నా కొట్టబోతున్నారు గురుగారు వీళ్ళు ఏదన్నా? ఆల్రెడీ కన్యారాశి జాతకులు జాక్పాట్ వెళ్ళలేదు. సో వాళ్ళ జీవితంలో జాక్పాట్తో పెద్ద అవసరం లేదు. ఈ నెల అటువంటి అవకాశాలు తక్కువ. శత్రువుల నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా వీళ్ళకి ఏదన్నా? శత్రువుల నుంచి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు, కానీ చిన్న వాటికి కంగారు పడుతూ ఉంటారు. కొంచెం వ్యాయామం చేసుకుంటాం ఉత్తమం. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళకి? ఈ పంచగ్రహ కూటమి రోజున గోశాలలో జరిగేటువంటి నవగ్రహ శాంతిలో పాల్గొనడం ఉత్తమం. శివారాధన, శివరాత్రి వస్తుంది కదా, ఆ రోజున తప్పనిసరిగా మరకత శివలింగం కానీ స్ఫటిక శివలింగానికి కానీ వీళ్ళు అభిషేకం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలని వీళ్ళు పొందుతారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.